హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోమ్ మేడ్ బటర్ క్రీమ్ ఎంత సాఫ్ట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇక్కడ నేను బటర్ కేక్కి క్రీమ్ ఎలా ప్రిపేర్ చేస్తానో చూపించేస్తాను, చూసేయండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని 1 kg కేక్కి బటర్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నానండి. బౌల్లో బటర్, మిల్క్ పౌడర్ యాడ్ చేసి ఉంచేసాను అనమాట. దీన్ని ఇప్పుడు హై స్పీడ్లో 10 minutes బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది బ్లెండ్ అవ్వడానికి టైం పడుతుందండి, ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి మనకి అంత త్వరగా బ్లెండ్ అవ్వదనమాట. బ్లెండర్ని స్పీడ్ హై లో పెట్టుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ బాగా సాఫ్ట్గా పౌడర్ చేసుకుని పెట్టేశానండి పక్కన. షుగర్ ఎంత సాఫ్ట్గా ఉంటే క్రీమ్ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి, త్వరగా బ్లెండ్ అయిపోతుంది. దట్టు అది మీరు బాగా షుగర్ పౌడర్ని చేయకపోతే క్రిస్టల్స్ అలా ఉండిపోయి మనకి క్రీమ్ అంత పర్ఫెక్ట్గా రాదనమాట. ఇక్కడ నేను షుగర్ని కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసేసుకున్నాను. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కేక్ చేస్తున్నాను కాబట్టి 2 spoons వెనీలా ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ దీన్ని మొత్తం బ్లెండ్ చేసేసుకున్నామండి. ఇక్కడ నేను 100 ml మిల్క్ తీసుకున్నాను. మిల్క్ కూడా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను అనమాట. మిల్క్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలండి, మొత్తం ఒకేసారి యాడ్ చేయకూడదు. షుగర్ పౌడర్ అయినా మిల్క్ అయినా కొద్దిగా కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేయగానే మనకి స్ట్రక్చర్ మారిపోద్దండి, క్రీమ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నేను ఇక్కడ ఒక విషయం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నానండి. బేకరీ స్టైల్కి హోమ్ బేకర్కి చేసే కేక్కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు. క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ అండి ఫస్ట్ అయితే. తర్వాత కేక్ని ఎంత హైజీన్గా చేస్తామో మీ అందరికీ తెలుసు. మోస్ట్లీ హోమ్ బేకర్స్ అందరూ కూడా క్వాలిటీగా హైజీన్గా ప్రిపేర్ చేస్తే మీకు ఇస్తామండి. అందుకే మీకు కేక్ తినగానే చాలా ఫ్రెష్గా ఉన్న ఫీలింగ్, టేస్ట్, మీరు ఆ బయట తినగానే ఆ టేస్ట్ బాగా అనిపిస్తుంది అనమాట. చూసారా క్రీమ్ ఎంత సాఫ్ట్ అండ్ మంచి క్రీమ్ స్ట్రక్చర్తో వచ్చింది కదండి, చూస్తేనే అర్థమవుతుంది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా, క్రీమ్ సాఫ్ట్గా వచ్చింది. మన బేకరీలో క్రీమ్ ఇంత బాగోదు కదండి. ఇప్పుడు ఈ స్పాచులా తీసుకొని మొత్తం మనం బౌల్కున్న క్రీమ్ అంతని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనకు నచ్చిన డిజైన్ అయితే కేక్ మీద వేసేసుకోవడమేనండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.